ఏపీలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలం నిరూపించుకోవాలని డిసైడ్ అయ్యారు. దీనికోసం కొత్త నిర్ణయాలతో సిద్ధమవుతున్నారు. ఈ సమయంలోనే పార్టీ నేతలతో పవన్ కీలక భేటీ చేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు, కేంద్రం ప్రతిష్టాత్మక బిల్లులను ప్రవేశపెడుతున్న వేళ పవన్ కొత్త నిర్ణయాల దిశగా కీలక దిశానిర్దేశం చేయనున్నారు. సర్జరీ తర్వాత పవన్ కోలుకుంటున్నారు. పలువురు పవన్ను కలిసి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుంటున్నారు. కాగా ఈ నెల 20 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న ఈ సమావేశాల్లో కేంద్రం కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్తో పాటుగా మరిన్ని బిల్లుల ఆమోదం దిశగా కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. గత సమావేశాల్లో మెజారిటీ లేక ఈ బిల్లులు వీగిపోయాయి. అయితే టీఎంసీ, శివసేన నుంచి వచ్చిన ఎంపీల మద్దతు ఇప్పుడు కీలకంగా మారుతోంది. ఈ బిల్లుల ఆమోదానికి కావలసిన సంఖ్యాబలం ఎన్డీఏ దాదాపు కూడగట్టింది. దీంతో ఈ సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లుల ఆమోదం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నెల 21న ఎన్డీఏ ఎంపీలతో ప్రధాని ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ కీలక బిల్లులు సమావేశాలపై పార్టీ ఎంపీలతో పవన్ సమావేశం కానున్నారు. పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. బిల్లు వేళ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే వాదన విపక్షాలు లేవనెత్తుతోన్న వేళ జనసేన ఎంపీలకు ఈ విషయంపై పవన్ స్పష్టత ఇవ్వనున్నారు. కేంద్రం తీసుకువస్తోన్న డీలిమిటేషన్ ఫార్ములాతో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదు అనే వాదన బలంగా తీసుకువెళ్లాలని నిర్దేశించనున్నట్లు తెలుస్తోంది.